నా పేరు మణి ప్రదీప్. నేను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్తో అనుసంధానమైన ఈ హాస్పిటల్ అనే సాఫ్ట్వేర్ సెంట్రల్ గవర్నమెంట్ సాఫ్ట్వేర్తో సంబంధించి గుంటూరు జిల్లా మేనేజర్గా నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అయితే మన ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఓపీ రిజిస్ట్రేషన్కి సంబంధించి ప్రజలకు చాలా వివిధ రకాలమైన డౌట్స్తో వాళ్ళు ఎదవుతున్నారన్నమాట. సో దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు వివరంగా తెలియపరచడం జరుగుతుంది. ఇందులో వచ్చేసరికి వివిధ రకాలైన ఓపీ రిజిస్ట్రేషన్స్ను మనం ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయగలుగుతారు. ఒకటి టోకెన్ విధానం, దీన్నే స్కానింగ్ షేర్ టోకెన్ విధానం అని కూడా అంటారు. దీనికోసము పేషెంట్ల దగ్గర స్మార్ట్ ఫోన్ కనుక ఉంటే వాళ్ళు ఆబా యాప్స్ ABHA అనే యాప్ను కానీ, పేటిఎం యాప్ కానీ, బ్రీఫ్ కేస్ అనే యాప్ కానీ, లేదా వివిధ రకాలమైన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్తో ఇంటిగ్రేట్ అయిన ఎటువంటి అప్లికేషన్స్ను మీరు మీ యొక్క స్మార్ట్ ఫోన్స్ ఇన్స్టాల్ చేసుకొని, డౌన్లోడ్ చేసుకొని, మీరు మీ యొక్క ఆధార్ కార్డు వివరాలతో మరియు ఫోన్ నంబర్తో రిజిస్టర్ అవ్వవలసి ఉంటుంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో QR కోడ్స్ అన్ని చోట్ల మీకు అందుబాటులో ఉంటాయి. ఆ QR కోడ్స్ను ఆ యొక్క ABDM యాప్స్ ద్వారా స్కాన్ చేస్తే మీకు టోకెన్ నెంబర్ అనేది జనరేట్ అవ్వటం జరుగుతుంది. ఆ టోకెన్ నెంబర్ను మన హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ కౌంటర్ల దగ్గర మీరు కనుక చెప్తే మీకు ఓపీ రిజిస్ట్రేషన్ నమోదు చేసి మీకు ఓపీ రిజిస్ట్రేషన్ స్లిప్స్ అనేది మీకు అందజేయడం జరుగుతుంది. ఒకవేళ పేషెంట్ దగ్గర స్మార్ట్ ఫోన్స్ కనుక లేని పక్షంలో ఏదైనా మామూలు మొబైల్ కనుక ఉంటే మీరు మన ఆసుపత్రుల్లో నర్సింగ్ సిబ్బందులు కానీ, నర్సింగ్ స్టూడెంట్స్ కానీ మీకు అందుబాటులో ఉంటారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు వివరాలను, మొబైల్ నంబర్ను తెలియపరిస్తే వాళ్ళు మీకోసము వాళ్ళ టోకెన్ నెంబర్ జనరేట్ చేసి మీకు అందజేయడం జరుగుతుంది. మీరు ఆ తెలిపిన టోకెన్ నెంబర్ను తగిన రిజిస్ట్రేషన్ కౌంటర్లో మీరు కనుక చెప్పడం జరిగితే మీకు ఓపీ నమోదు చేసి ఓపీ రిజిస్ట్రేషన్స్ని చేసి మీకు స్లిప్ను అందజేయడం జరుగుతుంది. ఇది ఒక విధానం. ఇంకో విధానం వచ్చేసరికి మీ దగ్గర ఎటువంటి మొబైల్ లేని పక్షంలో, స్మార్ట్ ఫోన్ కానీ ఏదైనా మామూలు మొబైల్ కనుక లేని పక్షంలో మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ను తెలిపి మరియు ఈ యొక్క బయోమెట్రిక్ అనగా వేలిముద్రలను అక్కడున్న రిజిస్ట్రేషన్ కౌంటర్ల దగ్గర ఉన్న బయోమెట్రిక్ మిషన్స్కి మీరు అందజేయగలిగితే మీకు మీ యొక్క వివరాలను బట్టి ఓపీ నమోదు చేసి ఓపీ రిజిస్ట్రేషన్ స్లిప్ అనేది అందజేయడం జరుగుతుంది. రెండో విధానం. మూడో విధానం వచ్చేసరికి ఒకవేళ మీరు గనక వయోవృద్ధులైతే గనక మీ యొక్క బయోమెట్రిక్స్ గనక పనిచేయకపోతే మీ యొక్క ఆధార్ కార్డు లేదా ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉన్నా సరే అది మీరు ఓపీ రిజిస్ట్రేషన్లో ఉన్న కౌంటర్ సిబ్బందికి మీరు కనుక చూపిస్తే ఆ వివరాలను నమోదు చేసుకొని తగిన డిపార్ట్మెంట్కి ఓపీ రిజిస్ట్రేషన్ స్లిప్ను అందజేయడం జరుగుతుంది. దాని తర్వాత మీరు దగ్గర ఆధార్ కార్డు కానీ, మొబైల్ కానీ లేని పక్షంలో మీ యొక్క వివరాలను తెలిపి ఓపీ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అది ఓపీ రిజిస్ట్రేషన్స్ అనగా బయోమెట్రిక్, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్లు ఇవన్నీ లేని వాళ్ళు అనగా పసిపిల్లలు, చిన్నపిల్లలకు తెలిపిన వివరాలను బట్టి వాళ్ళకి ఓపీ నమోదు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎటువంటి ఏమి లేని పక్షంలో మీరు ఆల్రెడీ ఒకసారి హాస్పిటల్ కనుక రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే కనుక మీ దగ్గర ఉన్న పాత ఓపీడీ స్లిప్ కానీ లేదా ఓపీ స్లిప్లో ఉన్న UHID అనే నంబర్ను తెలిపడం వల్ల కానీ లేదా మీరు రిజిస్ట్రేషన్స్ అప్పుడు మీరు తెలిపిన మొబైల్ నంబర్ను కానీ అక్కడున్న సిబ్బంది కనుక చెబితే ఆ యొక్క మీరు చెప్పిన వివరాలను బట్టి ఓపీ నమోదు చేసి మీకు ఓపీడీ రిజిస్ట్రేషన్ స్లిప్ అనేది జనరేట్ చేసి ఇవ్వగలుగుతారు. ఈ యొక్క విధానాలను మీరు పరిగణనలోకి తీసుకొని మీకు ఏ విధానం కనుక సులభంగా అనిపిస్తుంటే కనుక ఆ యొక్క విధానంలో మీరు ఎంచుకొని ఈ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి ఓపీడీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క విధానాలను మీకు అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. ధన్యవాదాలు.